స్థానానికి ఎన్నికబడినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచుల ఫోరం అధ్యక్ష ఎన్నిక కొరకు మనం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ మన మొత్తం మండలంలో 19 గ్రామ సర్పంచులు ఎన్నుకోవడం జరిగింది. మరి దాంట్లో 13 మంది కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, 3 టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వారు, 1 బీజేపీ బలపరిచిన అభ్యర్థి. అదేవిధంగా 2 మాత్రం రెబెల్స్ అని క్లెయిమ్ చేస్తున్నారు. మరి ఇంకా ఎంతవరకు ఎమ్మెల్యే గారు దాన్ని ఏం డిసైడ్ అయ్యారు కాబట్టి ఆ ఇద్దరిని కూడా మనం ఈ సమావేశానికి పిలవలేదు. మనం 13 మంది ప్యూర్గా మన పార్టీ తరఫున మన ఎమ్మెల్యే గారు బలపరిచిన మనుషులు ఏదైతే గెలిచినారో వారిని ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ సమావేశ ఉద్దేశము మరి కార్యక్రమంలో ఏదైతే ప్రెసిడెంట్, అదే వైస్ ప్రెసిడెంట్, ఒక జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ అని ఉంది. మరి అదనంగా మనకు అవసరమైతే సలహాదారులు కానీ ఇంకేం అవసరం పెంచుకోవచ్చు. ఏదైతే సరిపోతే ఉన్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్దగా ఆఫీస్ అనేది ఉండదు, పెద్ద ప్రోటోకాల్ ఏమి ఉండదు. మరి మేము ఈ సమస్యల మీద పోరాటం కోసం లేదా మీ సమస్యల్ని పెద్ద తీసుకోవడం ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే కలెక్టర్ గారు కానీ డిపిఓ కానీ ముఖ్యంగా ఈ 3 సమస్యలు ఉంటాయి కాబట్టి మరి ఉంటే సరిపోతుందా? మేము అందరూ కూడా మాకు కూడా ఏదో ఒక రకమైన స్థానం కావాలనుకున్నప్పుడు అవసరమైతే 2 పోస్టులు పెంచుకుంటే నష్టం లేదు, మనం ఉద్యోగాలుగా జీతాలు ఇచ్చేది లేదు, అవసరం లేదు, మా సమస్యలు ఎవరొకరు తీసుకెళ్తారు కదా అనుకున్నప్పుడు ఈ 4 పోస్టులు సరిపెట్టుకుందామంటే సంతోషం. అందరూ కూడా మనస్ఫూర్తిగా ఏకగ్రీవంగా చేసుకోవాల్సిన సమావేశం అటువంటి పోస్టులు ఇది. ఎందుకంటే పోరాడితే మనకి దీనిలో డబ్బులుగా ఎవరైతే ఎన్నికున్నారో వాళ్ళే చిల్లర ఖర్చులు ఉంటాయి, వాళ్ళే పెట్టుకోవాలి తప్ప మరి మనం మోసే బాధ్యత ఎక్కువ ఉంటుంది, మనకు వచ్చేది తక్కువ ఉంటుంది. కాబట్టి అందరూ గమనించి ఏది కరెక్ట్ మీరు మనం ఒకసారి 2 నిమిషాలు ఆలోచించుకుని కూర్చున్న తర్వాత మనం ఎవరిని ప్రెసిడెంట్ అనుకున్నాము, ఎవరిని జనరల్ సెక్రటరీ అనుకున్నాము, ఎవరు జనరల్ సెక్రటరీ అనుకున్నాము అనేది మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏకగ్రీవంగా మనం ప్రకటించుకోవడం జరుగుతుంది, తెలియజేస్తూ ఉన్నాం. నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలోని నిజామాబాద్ రూరల్ మండల్ మరియు సర్పంచులు అందరం ఇక్కడ సమావేశమై మరి కాంగ్రెస్ పార్టీ సర్పంచులందరూ ఇక్కడికి వచ్చి మరి నన్ను ఏకగ్రీవంగా సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా చేసినందుకు అందరికీ పేరు పేరున నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు మరి బాగిరెడ్డి అన్న గారు, జనార్దన్ గారు, కుమార్ రెడ్డి గారు, మరి అందరికీ ప్రకాష్ గారు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి గౌరవ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మరి తను నా మీద నమ్మకం ఉంచి మరి నన్ను 2వసారి గెలిచినటువంటి గతంలో కూడా నేను సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా చేసిన మరి అదే నమ్మకంతో మరి గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు నన్ను ఏకగ్రీవంగా మా సర్పంచులందరినీ కూర్చోబెట్టి మరి చెప్పి ఏకగ్రీవంగా నన్ను అధ్యక్షుడు చేసినందుకు సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి ఈ సమావేశానికి వచ్చి మరి ఈ యొక్క సమావేశాన్ని కూడా విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క సర్పంచ్కు పేరు పేరున నా యొక్క పాదాభివందనాలు చేస్తూ మరి ఇదే విధంగా నన్నుపై నమ్మకం ఉంచి నన్ను ఏకగ్రీవం చేసినందుకు వారికి ఎల్లవేళలా మరి ఎప్పుడు ఏ పని పడ్డా కానీ మరి ఆఫీస్లో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మరి నేను వాళ్ళకి చేదోడు వాదోడు ఉంటూ ముందటుండి వాళ్ళ సమస్యల్ని ప్రతి గ్రామంలో ఎక్కడైనా సర్పంచ్కు సమస్య వచ్చిందంటే ఆ సమస్య తీర్చడానికి మేమందరం ఏకమై ఆ సమస్యను తీర్చడానికి ముందుంటామని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.